హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే ప్యాంటు పొడవైతే మనం ఆల్టరేషన్ చేయించుకుంటాం కనుక దానిలో 2 పద్ధతులు ఉన్నాయండి. అవి 2 ఎలానో ఏంటో అనేది చూపిస్తాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నదైతే ఇప్పుడు ప్యాంట్ అయితే మనం కరెక్ట్ కొలత తీసేసుకొని ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం పట్టీ కూడా ఎక్స్ట్రాగా ఉన్నది నేను చూపిస్తున్నట్లుగా ఎక్స్ట్రా కొంచెం ఖర్చు పెట్టుకొని కుట్టేసుకొని కింద ఉన్న బోర్డర్ మనకి ఎక్స్ట్రాగా వచ్చింది అట్లా కుట్టేసుకొని తిరగతిప్పుకుంటే మనకి బోర్డర్ మడిచే పని లేకుండా వచ్చిద్దని ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి. ఇది కుట్టి చూపిస్తాను. కానీ దీనిలో ఉన్న మిస్టేక్ ఏంటంటే మనం ఇలా చూసి ఇట్లా ఇది ట్రెండింగ్లో ఉంది కదండి, ఓల్డ్ పద్ధతిని వదిలేసి ఇట్లా కుడితే ఆ ఖర్చు అనేది మనకు అలానే ఉంటుందండి. ఖర్చు అలా ఉన్నప్పుడు మనకు పీసులు అనేవి కూడా వస్తాయి. అలా కాకుండా చూడటానికైతే నీట్గానే అనిపించింది. నేను ఇప్పుడైతే మామూలుగా ఓల్డ్ పద్ధతి కరెక్ట్గా పెట్టేసుకొని ఖర్చువార ఎక్స్ట్రా తీసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఇది ఓల్డ్ పద్ధతి అండి. ఈ ఓల్డ్ పద్ధతిలో ప్రకారం కుడితేనేమో మనకి ఖర్చు అనేది కనిపించకుండా మనకి తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పద్ధతి ప్రకారం కుడితేనేమో మనకి ఒక కుట్టుతోనే కాకుండా మనకి ఇంకొక ఖర్చుకు కూడా ఎక్స్ట్రాగా కుట్టు వేయాల్సి వస్తుందండి. ఇదేనండి ట్రెండింగ్కి న్యూకి కొన్ని ట్రెండింగ్ ఫాలో అవ్వచ్చు. కానీ నాకు ఈ ఓల్డ్ పద్ధతే నీకు నచ్చినట్టు బాగుందనిపించిందండి. మరి జీన్స్ క్లాతులకైతే కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొనైనా జీన్స్ క్లాత్లు అయితే ఇట్లా కుట్టేసుకోవచ్చండి. కొంచెం ప్యాంటు ఆల్టరేషన్ చేయించుకునేటప్పుడు ఇట్లా మీకు కావాల్సినట్టు చేయించుకోండి. ఈ రెండిట్లో మీకేది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఓల్డ్దే కొంచెం బాగా అనిపించిందండి. 2 చూడటానికైతే కుట్టితే ఫినిషింగ్ అయితే 2 నీట్గానే ఉన్నాయి. అయితే ఖర్చు అయితే కొంచెం బయటకు వస్తుంది, పీసులు పోతాయని నా ఉద్దేశం ఉందండి. అలా కాకుండా మళ్ళీ రెండో కుట్టు వేసుకునే పని లేకుండా ఒక కుట్టుతోనే అయిపోయేటట్టు చూడాలండి. ఈ 2 అయితే ఇలా ఉన్నాయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఈక్వల్గానే ఉన్నాయండి. కుట్టితే ఫినిషింగ్ కూడా బాగానే వచ్చింది. థ్యాంక్ యూ.